బ్రెయిన్ ట్యూమర్ రావడానికి చాలా కారణాలుంటాయి. మనం నిర్లక్ష్యం చేసే కొన్ని కారణాల వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత జీవన శైలి, ఆహారం అలవాట్లు మనిషిని మరణం వైపు తీసుకెళ్తున్నాయి. అలాంటి వాటిలో ప్రధానమైంది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన బ్రెయిన్ ట్యూమర్. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇదొస్తుంది. మెదడులోనే మొదలై పెరిగే కణితులను ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. శరీరంలోని ఇతర భాగాల నుండి మెదడుకి వ్యాపించే కణితులు భిన్నంగా ఉంటాయి. వీటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని అంటారు. మెదడు కణితులు చిన్న పరిమాణం నుండి పెద్ద పరిమాణంలో ఉంటాయి. కొన్ని మెదడు కణితులు చిన్నవిగా ఉన్నప్పుడు కనిపిస్తాయి. వీటిని వెంటనే గమనించవచ్చు. ఇతర కణాలను గమనించకముందే పెరుగుతాయి. మెదడు కణితులు తక్కువగా ఉంటే వెంటనే లక్షణాలను చూపించకపోవచ్చు. లక్షణాలను గమనించకముందే కణితి పరిమాణం పెద్దదిగా మారొచ్చు. కణితి స్థానాన్ని బట్టి మెదడు కణితి లక్షణాలు భిన్నంగా ఉంటాయని యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. తలనొప్పి, మూర్ఛ, అనారోగ్యం, వికారం, వాంతులు, నీరసం, మానసిక సమస్యలు, జ్ఞాపక శక్తి తగ్గడం, పక్షవాతం, చూపు, వినికిడి సమస్యలు, నరాల సమస్యలు వంటి కొన్ని లక్షణాలను బట్టి చూస్తే వీటి తీవ్రత తెలుస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు నరాల సమస్యలను ఎదుర్కొంటారు. మెదడు కణితి అనేది వారికి ప్రాణాంతకమని చెప్పొచ్చు. బద్ధకంగా ఉండడం, గందరగోళం, కళ్ళు తిరగడం అనేవి లక్షణాలు. ఇలా ఉంటే ఉండుండే మనిషి కోమాలోకి వెళ్తాడని నిపుణులు చెబుతున్నారు. 150 కంటే ఎక్కువ రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. అయినప్పటికీ గ్లియోబ్లాస్టోమా అనేది పెద్దవారిలో అత్యంత తీవ్రమైన క్యాన్సర్. గ్లియోబ్లాస్టోమా అనేది మెదడు, వెన్నుపాములోని కణాల పెరుగుదలగా వచ్చే క్యాన్సర్ అని మాయో క్లినిక్ చెబుతోంది. ఇది త్వరగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేసి నాశనం చేయగలదు. నరాల కణాలకు సపోర్టునిచ్చే ఆస్ట్రోసైట్స్ అనే కణాల నుండి గ్లియోబ్లాస్టోమా ఏర్పడుతుంది. ఇది ఏ వయసులోనైనా వస్తుందని హెల్త్ బాడీ చెబుతోంది. మీరు మెదడులో కణితిని అనుమానిస్తే, ఏదైనా నాడీ సంబంధిత మార్పును గమనిస్తే ముందుగా డాక్టర్తో పరీక్ష చేయించుకోవాలి. న్యూరలాజికల్ టెస్ట్, హెడ్ సిటీ స్కాన్, మెదడు ఎంఆర్ఐ, మెదడు పీఈటీ స్కాన్, బయాప్సీ వంటివి బ్రెయిన్ ట్యూమర్ని గుర్తించే మార్గాలు.